మరి తన దివ్యత్వాన్ని పరిచయం చేసిన కథ అంతా విన్నాం. ఎంత మహాభాగ్యమో. మరోసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ఒక గురువు, ఒక యోగిని ఎప్పుడు తన కుటుంబాన్ని తన కుటుంబంలో కలుపుకుంటూనే ఉంటాడు. తన వచ్చిన పర్పస్సు తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా పత్రి సారు గోపాల్ రెడ్డి సార్ని ఆ క్షణానికి, ఆ సమయానికి ఆయనగానే విచ్చేసి, మరి ఇంత తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలుగులో భగవద్గీత అన్నిట్లోనూ ఉంది, అందరూ చెప్తున్నారు. కానీ తెలుగులో మన భాగ్యం, తెలుగు వాడిగా పుట్టడం మనం అందరం. దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు చెప్పిండే భగవద్గీత కానీ ఇది ఈ రోజుతో అయిపోదు. రాబో రోజుల్లో ఇది పుస్తకాల రూపంలో వస్తుంది. ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల్లో మనకి రికార్డింగ్లో ఉంటుంది. ఎంతోమంది జీవితాలు తరించుకుంటారు. పత్రిసారి 50 సంవత్సరాల క్రితం ఇలాగే ఉండేది. కొంతమందితోనే కొన్ని చోట్ల చెప్పేవాడు తన జ్ఞానాన్ని. ఈరోజు కొన్ని కోట్ల మంది తరిస్తున్నారు. భగవద్గీత కూడా అలాగే ఈ భూమండలం పైన తెలుగు వాళ్ళందరికీ మన గోపాల్ రెడ్డి సార్ భగవద్గీత అందరికీ చేరుతుంది. ఇది తథ్యం. మన పిరమిడ్ చేతవనం యూట్యూబ్ ఛానల్లో మరి 7 రోజులు మన అద్భుతంగా అందరికీ విస్తారంగా మనం అందిస్తున్నాం శ్రీమద్ భగవద్గీతని. ప్రతి తెలుగువాడు వింటాడు. రేపొక్కరోజు మనకు మరో అవకాశం ఉంది. సో మాస్టర్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే ఆహ్వానిద్దాం. వాళ్ళ చెవుల్లో ఒక రొంత గీతామృతాన్ని పోద్దాం. ఖచ్చితంగా వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. ఒక్క పదము మన చెవులోకి వెళ్ళినా అది జీవితం ధన్యమైనట్టే. ఒక్క పదం, సార్ చెప్పే పదం. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి ఈ చిన్నారి తల్లి ఒక 2 శ్లోకాలు సార్ ముందర పాడాలని తపన పడుతోంది. సో పాడిన తర్వాత మనం వెళ్దాం. శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. వాటిలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 11వ శ్లోకం చెప్పబోతున్నాను. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసాః. దీని భావం ఏమిటంటే, దేహంలో ఉన్న పరమాత్మను ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరు తెలుసుకోలేరు అనే భావాన్ని పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేసే యోగులు పరమాత్మను తెలుసుకోగలుగుతారు. చిత్తశుద్ధి అంటే మనసులో రాగద్వేషాలు లేకుండా నిర్మలంగా ఉండడం. అటువంటి వారికి శాస్త్రం బోధపడుతుంది, జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. యోగులు అంటే అడవిలో తపస్సు చేసుకునేవారని కాదు. యోగం అంటే కలయిక, జీవాత్మ పరమాత్మల కలయిక కోసం ప్రయత్నం చేసేవారే యోగులు. గడ్డిని చూడగానే గొడ్డు పరుగులు తీసినట్టు మనసు ఇంద్రియ విషయాల వెంట పరుగులు తీయకుండా దాన్ని ఆత్మలో లీనం చేయాలి. ఇట్టి ప్రయత్నం చేసేవారే యోగులు. మనసును శుద్ధి చేసుకోకుండా పరమాత్మ కోసం ప్రయత్నం చేసేవారికి జ్ఞాననేత్రం తెరుచుకోదు. జ్ఞాననేత్రం తెరుచుకోకపోతే వారికి శాస్త్రం బోధపడదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ జేతవనానికి ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మనకి ఈ ధ్యాన బాల వికాస్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ పిల్లలందరికీ మనం బాల వికాస్ ద్వారా కూడా ఈ పిల్లలకి మనం గీతామృతాన్ని, అది బ్రహ్మర్షులు వారి నోటి నుండా స్వయంగా వినడం ఒక మహాభాగ్యం. స్వయంగా వినడము అది ఒక మహాభాగ్యం. ఈ పత్రిసార్ దగ్గర నుంచి మనం సీడీల రూపంలోనో ఛానల్లోనో చూడొచ్చు, కానీ ఎదురుకెదురుగా చూశారు, సార్ కలిశారు, నేను కలిశాను, ఎంతోమంది కలిశారు. దాని భాగ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ శరీరం ఉన్నిన్నాళ్ళు ఆ భాగ్యమే. ఈ శరీరం తర్వాత కూడా ఆ ఆత్మ దాన్ని ఎప్పుడు కానీ అంటి పెట్టుకుంటుంది. అలా ఈ పిల్లలందరూ కూడా మన వీళ్ళు రాబో రోజుల్లో ఈ ప్రపంచంలో భగవద్గీతని ఎంతవరకు తీసుకెళ్తారో ఎవరికి తెలుసు.
మరి వీరందరూ కూడా ఆ భగవద్గీతని అక్షరాభ్యాసం చేసినట్టు. మరి ఈ పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం భగవద్గీత. మనకి ప్రతి నెల 23 నుంచి 29 వరకు మౌన ధ్యానం ఉంటుంది మాస్టర్స్. సో దయచేసి మీరందరూ కూడా మౌన ధ్యానానికి కూడా ఒక 7 రోజులు ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనము ఎంతమందికి వీలైతే అంతమందికి మరి భగవద్గీత గురించి తెలియజేసి మరి ఈ గీతామృతాన్ని పొందాలని కోరుకుంటూ మరి ఈరోజు 6వ రోజు ముగించుకున్నాం. 6వ రోజుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి రేపు కూడా యథార్థంగా మనకు ఉదయం ధ్యానస్థలి దగ్గర ధ్యానం ఉంటుంది. అలాగే మరి రమాదేవమ్మ ద్వారా మనకి జ్ఞానబోధ ఉంటుంది 10 గంటల 10:30 నుంచి. మరి సాయంకాలం మళ్ళీ గీతామృతం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.